హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు వరంగల్ హైవే నారపల్లి చౌరస్తా నుంచి కేవలం 3 కిలోమీటర్స్లో ఉన్నటువంటి కౌశల్ ఎన్క్లేవ్లో 3 years ఓల్డ్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి 2 BHK ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్తో మేము ముందుకు వచ్చానండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఇప్పుడు మనం ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఇది 10 to 15 minutes డ్రైవ్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ హైవే రోడ్ నుంచి కేవలం 3 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ 100 feet రోడ్కి ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 feet రోడ్ అండి. 30 feet రోడ్ అనేది క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఈ హౌస్ అనేది మనకి 140 square yardలో కన్స్ట్రక్ట్ చేస్తారు. 27x43 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ 3 years ఓల్డ్ ప్రాపర్టీ అండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ హౌస్ వచ్చేసి మనకి కౌశల్య ఎన్క్లేవ్ లో ఉంటుంది. కొర్రెంల రోడ్కు ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి 100 feet రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము. 2 BHK తో రావడం జరిగింది. అండ్ ఎక్సలెంట్ సైజ్ అని చెప్పవచ్చు. ఎవరైతే రీసేల్ లో చూస్తున్నారో దట్టు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో చూస్తున్నారో అలాంటి వారికి సెట్ అవుతుందండి. స్క్రీన్ పైన వస్తున్న ఓనర్ నెంబర్ కాల్ చేసి హౌస్ విజిట్ చేసి డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను అండ్ మెట్లు చూపిస్తున్నానండి. సో ఈ హౌస్కి విశాలంగా ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా వదిలి కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ ఇటువైపు ఉన్నటువంటి స్టెప్స్ చూపిస్తున్నాము. అండ్ స్టెప్స్ దగ్గర ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ హౌస్కి సంబంధించిన సంప్ ఏరియా కవర్ చేస్తున్నామండి. సంప్ ఏరియా ఇవ్వడం జరిగింది. అండ్ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించడం జరిగింది. హౌస్ యొక్క మెయిన్ డోర్ అనేది ఈస్ట్కి ఇచ్చారండి. సో ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి మనం లోపలికి వెళ్ళి అవుతున్నాము. అండ్ లోపల చూసుకున్నట్లయితే కంప్లీట్గా వైట్ కలర్ మార్బుల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ స్పేసియస్గా అండ్ పెద్ద సైజ్గా ఉన్నటువంటి హాల్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ వాస్తు ప్రకారంగా ఇటువైపు మనకి డోర్ ఇవ్వడం జరిగింది. సో ఏదైనా మైనర్ రిపేర్స్ ఉంటే రిపేర్స్ చేసిస్తామని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండోస్ కవర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి వాల్ పోస్టర్ చూపిస్తున్నాను. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. కిచెన్ ఏరియా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, విండో చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సజ్జా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి పూజా యూనిట్ రావడం జరిగిందండి. సో పూజా రూమ్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. పూజా రూమ్లో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకుని చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. అండ్ టీవీ యూనిట్ మరొకసారి కవర్ చేయడం జరుగుతుందండి. సో టీవీ యూనిట్ దగ్గర ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ ఇటువైపు ఉన్నటువంటి షెల్ఫ్లు క్లియర్గా చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. సో అటాచ్డ్ వాష్రూమ్లో వెస్టర్న్ టాయిలెట్ అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నానండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా వైట్ కలర్ మార్బుల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు అన్ని చూపిస్తున్నాము. అండ్ విండో చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ చూపిస్తున్నామండి. సో 2 BHKతో రావడం జరిగింది. సో హాల్లో మనకి ఫాల్ సీలింగ్ చేయించారు. అండ్ బెడ్రూమ్లలో వితౌట్ ఫాల్ సీలింగ్ ఉందండి. సో ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి డీటెయిల్గా టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కౌశల్య ఎన్క్లేవ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి 100 feet రోడ్కి ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే కేవలం 1 kilometerలో మనకి నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ JRS ఇంటర్నేషనల్ స్కూలు అండ్ నారపల్లి చౌరస్తాకి 3 kilometer డిస్టెన్స్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూలు. అండ్ మన పక్కన చూసుకున్నట్లయితే 5 floors బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి. సో న్యూ బిల్డింగ్స్ అనేది చాలా రేట్స్ చెప్తున్నారు కాబట్టి సో ఈ హౌస్ రేట్ అనేది రీజనబుల్గా చెప్తున్నారండి. హౌస్ రేట్ అనేది 70 lakhs చెప్తున్నారు. అండ్ ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, డిపెండింగ్ ఆన్ పేమెంట్ మోడ్లో నెగోషియేషన్ చేస్తామని చెప్తున్నారు. అండ్ మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుందండి. సో ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.